భీమవరం నియోజకవర్గం ఏపీలో కీలక స్థానం. 2019లో పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దాంతో ఆ అసెంబ్లీ నియోజకవర్గం టాక్ ఆఫ్ ద ఏపీ అయింది. ఇక 2024లో కూడా పవన్ అక్కడి నుంచే పోటీకి దిగుతారని టాక్ నడిచింది. కానీ లాస్ట్ మినిట్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎంచుకున్నారు. ఇదిలా ఉంటే భీమవరం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 2 సార్లు గెలిచారు గ్రంథి శ్రీనివాస్. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2004 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేయాలనుకున్న టికెట్ దక్కకపోవడంతో 2011లో వైసీపీలో చేరారు. అయితే 2014లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఓటమి తప్పలేదు. ఇక 2019లో మాత్రం పవన్ కళ్యాణ్పై గెలిచి సత్తా చాటారు. మళ్ళీ 2024లో ఓడిపోయారు. ఇలా 4 సార్లు పోటీ చేస్తే 2 సార్లు గెలిచారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ మీద గెలవడం అంటే జైంట్ కిల్లర్గా అంతా చెప్పుకున్నారు. దాంతో ఆయనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని లెక్కలేశారు. కానీ అలా జరగలేదు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ కారణంగానే ఆయనకు విస్తరణలో సైతం పదవి దక్కలేదని ఆయన వర్గం గుర్రుగా ఉంది. దీంతో 2024 ఎన్నికలకు ముందే ఆయన పార్టీ మారుతారని వార్తలొచ్చాయి. అలాగే ఆయనకు కీలక పార్టీల నుంచి ఆహ్వానాలు కూడా అందాయని కూడా చెప్పుకున్నారు. కానీ గ్రంథి శ్రీనివాస్ మాత్రం వైసీపీకే కట్టుబడి పోటీ చేశారు. అలా ఆయన పోటీ చేసిన కూటమి ప్రభంజనం ముందు నిలబడలేకపోయారు. దీంతో పరాజయం పలకరించింది. అయితే 2019లో స్థానికంగా గ్రంథికి ఉన్న బలంతో పాటు టీడీపీ, జనసేన వేర్వేరుగా పోటీ చేయడంతో ఓట్లు చీలిపోయి పవన్ కళ్యాణ్ ఓడిపోయారని చెప్తారు. ఆ అంచనాలే ఇప్పుడు 2024 ఎన్నికల్లో నిజమయ్యాయని అంటున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేయడంతో జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఓటమి తర్వాత కొన్నాళ్ల పాటు మౌనంగా ఉన్న గ్రంథి శ్రీనివాస్ ఇటీవల వైసీపీని వీడుతున్నట్టుగా ఒక ప్రకటన కూడా చేశారు. ఆ వెంటనే ఆయన టీడీపీలోకో లేదంటే జనసేనలోకో వెళ్తారని అంతా భావించారు. కానీ అవేవి జరగలేదు. నెలలు గడిచిపోతున్నా గ్రంథి రాజకీయమేంటో ఎవరికీ అంతుబట్టడం లేదు. అయితే ఆయన మౌనంగా అన్ని గమనిస్తున్నారని, తొందరపట్టం లేదని అంటున్నారు ఆయన వర్గం. ఇదిలా ఉంటే భీమవరంలో జనసేన నుంచి ఎమ్మెల్యేగా పులపర్తి రామాంజనేయులు ఉన్నారు. దాంతో టీడీపీ వైపు నాయకత్వలేమి ఉందని అంటున్నారు. అయితే ఆయన టీడీపీలో చేరితే ఎంత మేరకు ప్రయోజనం ఉంటుందన్నది కూడా ఆలోచిస్తున్నారని చెప్తున్నారు. ఇంకోవైపు చూస్తే ఆయన తిరిగి వైసీపీలోకి వస్తారని ప్రచారం కూడా జరుగుతోంది. కూటమిలో చేరినా అక్కడ రాజకీయాల్లో ఇమడడం కష్టమన్న ఆలోచన కూడా ఉందని చెప్తున్నారు. ఇలా పలు రకాల ఆలోచనలతోనే గ్రంథి శ్రీనివాస్ తన రాజకీయ ప్రకటనను వాయిదా వేస్తున్నారని చెబుతున్నారు. అయితే ఆయన మేలో సంచలన ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. ఆయన ఏ పార్టీలో చేరేది మేలోనే వెల్లడిస్తారని అంటున్నారు. అంగబలం, అర్ధబలం ఉండి రూట్ లెవెల్ నుంచి ఎదిగిన నేతగా తనకంటూ ప్రత్యేక ఓటు బ్యాంకును కలిగిన నాయకుడిగా ఉన్న గ్రంథిని అన్ని పార్టీలు ఆహ్వానిస్తున్నాయి. అయితే తాను వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే ఫ్యూచర్ బాగుంటుందన్నది ఆలోచించుకొని మరీ గ్రంథి సరైన నిర్ణయం తీసుకుంటారని అంటోంది ఆయన వర్గం. చూడాలి మరి గ్రంథి మే నెలలో ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు. ఇక వైసీపీలో ఉంటారా లేదంటే జనసేన, టీడీపీలో ఏ పార్టీలో చేరతారనేది ఉత్కంఠ రేపుతోంది. అయితే రాజకీయం అంటే ఇలాగే ఉంటుందని, శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవ్వరూ ఉండరని, ఎప్పుడు ఎవరు ఏ గూటికి చేరతారో తెలియదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే 2019లో పవన్ను ఓడించిన గ్రంథి శ్రీనివాస్ 2024లో ఓడిపోవడంతో ఇక ఫ్యాన్ పార్టీలో ఉండలేక ఆయన బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఆయన ఏ పార్టీలో చేరతారన్న చర్చ జరుగుతూనే ఉంది. అంగబలం, అర్ధబలం ఉన్న ఈ సీనియర్ నేత కూటమి వైపే చూస్తున్నారన్న ప్రచారం అయితే ఉంది. తాజాగా దానికి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ బయటకు వచ్చింది. జనసేనలోకి గ్రంథి శ్రీనివాస్ చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆయన జనసేన నేతలతో చర్చలు కూడా జరుపుతున్నారని అంటున్నారు. అయితే ఆయన చేరికకు స్థానిక నాయకులు అంతా ఓకేగా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారట. పవన్ కళ్యాణ్ ఆయన్ను తన పార్టీలోకి తీసుకుంటారా అన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చగా ఉంది. ఒకనాడు తనను ఓడించిన వ్యక్తి ఇప్పుడు పార్టీలోకి వస్తాను అంటే అధినాయకుడికి అభ్యంతరం ఏముంటుందన్న టాక్ కూడా ఉంది. ఇక మరోవైపు చూస్తే గ్రంథి శ్రీనివాస్కు జనసేన కొత్త ఏమీ కాదు. ఆయన 2009 సమయంలో ప్రజారాజ్యంలో పనిచేసిన వారే అని గుర్తు చేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో ఇప్పుడు ఒక బలమైన సామాజిక వర్గం పోలరైజ్ అవుతున్న క్రమంలో గ్రంథి లాంటి సీనియర్ లీడర్ వచ్చి చేరతానంటే అది జనసేనకు లాభమేనంటున్నారు. దాంతో త్వరలోనే ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చని అంటున్నారు. దీంతో గ్రంథి మేలో తన రాజకీయ భవిష్యత్తు గురించి సంచలన ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. అది జనసేనలో చేరడమే అయితే ఆ చేరిక హాట్ టాపిక్ అవుతుందని అంటున్నారు.